హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. సో నిన్నటి ఎపిసోడ్ చూసుకుంటే జనరల్గా 7 ఉన్నారు ఫైనల్గా. టాప్ 5లో అవడానికి 7 మెంబర్స్ ఉన్నారు. బర్నీ గారు, తనూజ, డీమన్ పవన్, ఇమ్మానియల్, కళ్యాణ్ అండ్ సంజన అండ్ మన సుమన్ శెట్టి. సో ఈ 7లో టాప్ 5లో ఎవరు వస్తారు, టాప్ 5లో ఎవరు ఉంటారు అండ్ కప్పు కొట్టేది ఎవరు అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి చకచక. సో ఒక్కొక్కరు గేమ్ విషయానికి వద్దాం. సో నిన్న టాప్ లీస్ట్లో ఉన్నటువంటి ఆ డీమన్ పవన్ అండ్ సుమన్ శెట్టి లేచిపోయారు. రిమైనింగ్ అంటే కళ్యాణ్ టాప్ 1లోకి వచ్చేసాడు కాబట్టి, అంటే కళ్యాణ్ సో 1 ప్లేస్లో ఉన్నాడు కాబట్టి, సో రిమైనింగ్ ఇమానియల్, బర్నే గారు అండ్ తనూజ అండ్ సంజన గారు, వీళ్ళ నలుగురి మధ్యన పోటీ జరుగుతుంది. సో అది ఈరోజు బర్నీ గారు లీస్ట్లో ఉండడం వల్ల ఈరోజు బర్నీ గారిని లేపేశారు. ఇక్కడ కామెడీ ఏంటంటే తనూజ టాప్లో ఉంది, లీడింగ్ బోర్డులో. టాప్లో ఉన్న తనూజకే మళ్ళీ బర్నీ గారు అంటే ఇప్పుడు ఆ గేమ్ నుంచి క్విట్ అయిపోయేటప్పుడు వాళ్ళకి వచ్చిన ఏవైతే క్యాష్ అయితే ఏదైతే ఉందో, పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి హాఫ్ పాయింట్లు ఎవరికైనా మనం ఇవ్వచ్చు, హౌస్మేట్స్కి ఎవరికైనా ఇవ్వచ్చు. రిమైనింగ్ హౌస్మేట్స్కి వాళ్ళు వెళ్ళిపోయేట వాళ్ళు ఆ సగం హాఫ్ ఇవ్వచ్చు అని బిగ్ బాస్ చెప్తారనమాట. సో ఇది ఇమానియల్కి ఇవ్వచ్చు, లేదంటే లీస్ట్లో ఉన్న సంజన గారికి ఇవ్వచ్చు. కానీ బర్నీ గారు మళ్ళా తీసుకెళ్ళి తనుజాకి ఇచ్చారు ఈరోజు ఎపిసోడ్లో, ఇది లైవ్లో వచ్చిందనమాట. సో ఎందుకు టాప్లో ఉన్నట్టు వాళ్ళనే లేపుతా ఉంటారు. హౌస్లోనూ అదే జరుగుతుంది, బయట అదే జరుగుతుంది. అదొకటి. సో నిన్న ఓట్ ఫర్ మీ ఓట్ అప్పీల్కి ఆడియన్స్ ఇంటరాక్ట్ అయ్యే ప్రాసెస్లో ఆడియన్స్ గట్టిగా వేసేసుకున్నారు తనుజాని. ఏమని, మాకు అందరూ ఎవరు సపోర్ట్ లేదు అంటున్నావు, హౌస్ మొత్తం నీ సపోర్ట్ ఉంది కదా అని. సో అది ఈరోజు రుజువైంది కదా. నాన్న అంటూ బర్నీ సార్ అనే పేరు మార్చుకుని మళ్ళా ఆ బర్నీ సార్ అని పిలుచుకునే బర్నీ సారే ఈరోజు మళ్ళీ ఆవిడకి ఇచ్చిండు, కాయిన్స్ ఇచ్చిండు. ఏవి గెలుచుకున్నవి అండ్ వచ్చిన క్యాష్ కాయిన్స్ ఇచ్చాడు. సో ఇంకెక్కడ సపోర్ట్ లేదు. ఇమ్మాన్యుయల్ తనకే సపోర్ట్ చేస్తున్నాడు, డీమాన్ పవన్ తనకే సపోర్ట్ చేస్తున్నాడు, కళ్యాణ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, తనకే సపోర్ట్ చేస్తున్నాడు. సంజన గారు, సుమన్ శెట్టి ఎవరు సపోర్ట్ చేయింది, నాకు హౌస్లో సపోర్ట్ లేదు అన్నారు కదండి అని గట్టిగా వేసుకున్నారు. దానికి ఏదో ఒక వరస్ట్ ఆన్సర్ అయితే ఇచ్చింది తనుజ. అండ్ ఇంకొకటి ఏమని, నాకు ఇమానియల్ ఫ్రెండ్ కాదు, నాకు ఫ్రెండ్ కాదు ముఖమే చెప్పేశారు, అది కరెక్టేనా అని అడిగారు అనమాట ఒక ఆడియన్ వచ్చి. నా ఫ్రెండ్కి మీరు చెప్పరా ముఖం మీద అంటే, మేము అలా చెప్పమండి, ఫ్రెండ్ ఎప్పుడు కూడా ముఖం మీద నా ఫ్రెండ్ కాదు అని చెప్పం కూడా అని చెప్పి ఆయన గట్టిగా ఇచ్చేటప్పటికి ఆవిడకి ఆన్సర్ లేదు, నీళ్ళు నవ్వులుతుంది నోట్లో. సో ఇంకొకటి, ఆల్రెడీ ఒకసారి ఓటీపీకి వెళ్ళింది తనూజ. ఓటీపీకి వెళ్ళినప్పుడు ఎవరికి, బర్నీ గారికి అండ్ తనూజ గారికి ఓటీపీలు అడిగినప్పుడు ఓటీపీలు తనూజకే ఎక్కువ వచ్చింది ఫస్ట్ టైం ఒకటి. మళ్ళీ సెకండ్ టైం ఓటీపీల కోసం వెళ్తున్నప్పుడు తనూజ అండ్ సంజన గారికి ఆల్రెడీ డీమన్ పవన్ చెప్పిండు ఏమని, సంజన గారు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళంగానే మోస్ట్లీ చేయాల్సిందంటే ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అని చెప్పి డీమన్ పవన్ చెప్పి పంపించాడు. బట్ ఆవిడ ట్రై చేసింది, బట్ ఆడియన్స్ అందరూ ఈవిడ వైపు తిప్పేసుకుంది తనూజ. ఇక్కడ కూడా ఆడియన్స్ కూడా ఎందుకు మిస్టేక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒకసారి తనూజాకి ఇచ్చారు, ఆ ప్లకార్డ్స్ తిప్పేసి రెడ్ కలర్ వస్తే ఒకరికి, బ్లూ కలర్ వస్తే ఒకరికి అని చెప్పారు. ఆ ప్లకార్డ్స్ చూపించాలి. ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి తనూజాకి ఇచ్చి ఓట్ చేశారు. మళ్ళీ సెకండ్ టైం కూడా తనూజాకి ఎందుకు, ఎక్కడ చూసినా తనూజాకి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. బయట ఆడియన్స్ చూస్తే తనూజాకి, సంజన గారు ఇవ్వచ్చు కదా. సంజన గారు ఒక టైం వచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది ఓట్ ఫర్ అపీల్కి, ఓట్ ఫర్ మీ అనే దానికి. సో అక్కడ అది జరిగింది. సో ఇది ఇలా జరిగింది అనమాట. సో ఇప్పుడు టాప్ 1లో తనూజ ఉంది లీడింగ్ బోర్డులో. సో ఇది తెలిసిందే. సో ఒక్కొక్కరు పాయింట్ వైజ్గా మాట్లాడదాం. డీమన్ పవన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డీమన్ పవన్ ఎప్పుడైతే రీతు ఎలిమినేట్ అయిపోయిందో, మన రీతు మేడం ఎలిమినేట్ అయిపోయింది కదా. సో ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయిందో అప్పటి నుంచి ఆట మీద, గేమ్ మీద ఫోకస్ చేయడం మొదలెట్టాడు. బిగ్ బాస్ హౌస్లో డీమన్ పవన్ ఉన్నాడు
అని చూపించింది రీతు వెళ్ళిపోయిన దగ్గర నుంచే కనిపిస్తుంది. సో ఎందుకంటే అంటే అతని తప్పు లేదు, ఆవిడ తప్పు కూడా లేదు. జనరల్గా ఆ సైకాలజీ అలాంటిది. ఒక పర్సన్కి మనం ఎడిక్ట్ అయిపోయాం, ఒక పర్సన్ లేకపోతే మనం ఉండలేకపోతున్నాం, ఒక పర్సన్ ఉంటే మన పక్కన వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడడం, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం, ఇది జనరల్గా జరిగే హ్యూమన్ సైకాలజీ. సో తను ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, తను లేకపోబట్టి ఇప్పుడు తనుంటే ఎప్పుడు మ్యాక్సిమం తనతోనే మాట్లాడడం, తనతోనే గొడవపడడం, తనతోనే అరవడం, తనతోనే కోప్పడడం, తన కోసమే గేమ్ ఆడడం, తనకే సపోర్ట్ చేయడం, తననే సేవ్ చేయడం, ఇలాంటివే జరుగుతూ ఉండి తన గేమ్ తన కోసం తను చూసుకునే ప్రాసెస్ లేదు, కనిపించలేదు, అవకాశం కూడా లేదు డీమన్ పవన్కి. సో ఎప్పుడైతే తను వెళ్ళిపోయిందో అప్పటి నుంచి తన మీద తను ఫోకస్ చేసుకుంటూ అసలు గేమ్ ఏంటి, ఎవరు ఎలా ఆడుతున్నారు అనే ఎవరికైనా సజెషన్ ఇవ్వాలా, ఎవరికి సపోర్ట్ చేయాలి, అసలు ఎవరికి సపోర్ట్ చేయకూడదు, మనం ఎట్లా గేమ్ ఆడాలి అని తన మీద తన కాన్సన్ట్రేషన్ చేసుకునే టైం వచ్చింది డీమన్ పవన్కి. సో అది నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదే కాన్సన్ట్రేషన్, ఇదే అఫెక్షన్, ఇదే కేరింగ్ తన మీద తను చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా అసలు వేరే లెవెల్ ఉండేది. టాప్ 1లో పక్కా, కప్పు కొట్టడం కొట్టకపోవడం పక్కన పెడితే టాప్ 1లో పక్కా ఉండేటాడు డీమన్ పవన్. ఇప్పుడు కూడా ఉంటాడు, బట్ ఇంకా మోర్ ఉండేటాడు. సో ఇది డీమన్ పవన్ అస్సలైన ఆట ఇప్పుడు కనిపిస్తుంది. బట్ బ్యాడ్ లక్, గేమ్ నుంచి క్విట్ అయిపోవాల్సి వచ్చిందనమాట సుమన్ శెట్టి గారు ఈయన. సో అది బ్యాడ్ లక్ అనుకోవడమే. సో వదిలేస్తే కళ్యాణ్ గురించి మాట్లాడదాం. కళ్యాణ్ ఉన్న హౌస్మేట్స్లో మోర్ రెస్పెక్ట్ ఉన్న కంటెస్టెంట్ కళ్యాణ్. కానీ ఒక విషయంలో అందరికీ నెగిటివే కొడుతున్నాడు. ఏంటి అంటే అది అందరికీ తెలిసిందే. మళ్ళీ బర్నే గారు మొన్న క్లియర్ కట్గా చెప్పిండు. ఏమని? తనూజ నుంచుంటున్నాడు, కూర్చుంటున్నాడు, తనూజ అలా చెప్తే అలా చేస్తున్నాడు అని చెప్పేసి. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే తనూజ కోసం ఆడుతున్నాడా, తన కోసం ఆడుతున్నాడా, బిగ్ బాస్ హౌస్ ఎందుకు వచ్చాడో కూడా తెలియట్లేదు కళ్యాణ్. అండ్ ఆల్రెడీ కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది. ఆల్రెడీ తనకు వచ్చిన ఓట్స్ అన్నీ అట్లా డైవర్ట్ అయిపోతున్నాయి. అండ్ ఈ వీక్లో గేమ్ ఆడనీయకుండా టాప్ 1లో కూర్చోబెట్టి పక్కన పెట్టేశారు. తను గేమ్ ఆడితేనే కదా తను ఉన్నాడు, తన హౌస్లో తను ఆడుతున్నాడు అని ఆడియన్స్కి కూడా తెలియడానికి. లేడు, ఆడియన్స్కి తెలియకపోవడానికి ఏం లేదు, తెలుసు ఆడియన్స్కి. బట్ ఆ ఫ్రేమ్లో కనిపిస్తున్నప్పుడే ఎవరైతే కనిపిస్తారో వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు జనరల్గా. ఎంత ఫ్యాన్స్ అయినా ఎంత ఇదైనా సరే ఆ ఫ్రేమ్లో కనిపించాలి, ఆ గేమ్స్లో కనిపించాలి, ఆ టాస్క్లు ఆడాలి, పవర్ చూపించాలి, ఆ మైండ్ సైకాలజీ చూపించాలి, బ్రెయిన్ గేమ్ చూపించాలి, బాడీ గేమ్ చూపించాలి, అన్ని గేమ్స్ చూపించి తన పొటెన్షియల్ చూపించాలి కదా. సో తీసి పక్కన పెట్టేశారు. లిటరల్లీ కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది. గేమ్స్లో ఆడనీయకుండా టాప్ 1లోకి వెళ్ళిపోయాడు, ఇంకా ఆడాల్సిన అవసరం లేదు అంటే అవసరం లేదు. బట్ తను కనిపించాలి ఫ్రేమ్లో. తను ఇమ్మానియల్కి లాగా, సంజనాకి లాగా అంటే ఎంటర్టైన్ చేస్తూ ఎప్పుడు ప్రతి ఫ్రేమ్లోకి వచ్చి కనిపించే పర్సన్ కూడా కాదు జనరల్గా. అలాంటప్పుడు ఎలా కనిపిస్తాడు? కనిపించడు. సో ఈ ప్రాసెస్లో ఈ వీక్లో ఎలిమినేషన్లో ఉండడం వల్ల ఈ కళ్యాణ్ ఓటింగ్ మొత్తం తనుజ డైవర్ట్ అయిపోద్ది. ఇంకా ఓటింగ్ ఎవరికి వేయాలి? తనుజకి పడిపోద్ది. సో అబ్సల్యూట్లీ కళ్యాణ్ వల్ల తనుజకి చాలా ఉపయోగం. చాలామంది తనుజ వల్ల కళ్యాణ్ ఎక్కడి వరకు వచ్చాడు, తనుజ వల్ల కళ్యాణ్ ఎక్కడి వరకు వచ్చారు? రాలేదు. తన ఆట వల్ల, తన స్టామినా వల్ల, తన పొటెన్షియల్ వల్ల, తన బిహేవియర్ వల్ల ఎక్కడి వరకు వచ్చాడు. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇది కళ్యాణ్ ఫైనల్గా మళ్ళీ తనుజ అంటూ సేఫ్గా ఆడుతున్నావు. తనుజకి ఎక్కువ అడిక్ట్ అవ్వకుండా, ఇప్పుడు డీమన్ పవన్ రీతు ఎలా అయితే ఒక లవ్ బర్డ్స్ లాగా ఉన్నారో అట్లా ఉండకుండా ఉంటున్నావు. బట్ కొంత దగ్గర నువ్వు ఇదైపోతున్నావు, అది చూసుకోవాలి కళ్యాణ్. సో ఇది మీలో మైనస్. ఎవ్రీథింగ్ ఓకే, టాప్ 5లో ఉన్నావు, కప్పు గట్టిగా కొట్టచ్చు కొట్టకపోవచ్చు, బట్ బెటర్గా ఆడావు, జెన్యున్గా ఆడావు. సో ఇది బర్నీ గారి విషయంకి వచ్చేటప్పటికి, బర్నీ గారు ఎప్పుడైతే లాస్ట్ వీక్లో నాగబాబు గారు వచ్చి బర్నీ నువ్వు ఇది కాదు, అసలు నువ్వు ఇది కాదు, నువ్వు మార్చుకోవాలి, నీ బిహేవియర్ ఇది కాదు, నీ మాట తీరు ఇది కాదు, అసలు నువ్వు ఇది కాదు, నువ్వు అసలు నీ మాస్క్ తీసి నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు అని ఎప్పుడైతే ఇంటిమేట్ చేశారో, ఎప్పుడైతే పాయింట్అవుట్ చేశారో నాగబాబు గారు వచ్చి, అప్పటి నుంచి ఆట మార్చాడు. ఫైర్ విల్ బి ఫైర్ అన్నట్టు ఫైర్ చూపిస్తున్నాడు బర్నీ గారు. బట్ కొన్ని విషయాల్లో తడబడుతున్నాడేమో, కొన్ని విషయాల్లో ఓవర్ ఎగ్జైట్ అవుతున్నాడేమో అనిపిస్తుంది.
సో చూసుకోవాలి. బర్నీ గారు గేమ్ అయితే బిఫోర్ నాగబాబు గారు, ఆఫ్టర్ నాగబాబు గారు అన్నట్టు ఉంది పరిస్థితి. గేమ్ అయితే బెటర్ ఉంది. సో కాకపోతే ఈరోజు దురదృష్టం ఏంటంటే ఆయన కూడా గేమ్ నుంచి క్విట్ అయిపోయారు. సో ఇది పరిస్థితి బర్నయ్య గారిది. తనుజ గారికి తనుజ గారి దగ్గర తనుజ గారు కాదు, మన సంజన గారి దగ్గరికి వచ్చేటప్పటికి తను ఎప్పుడు కూడా గేమ్ మీద ఫోకస్ చేస్తుందో ఏం చేస్తుందో తెలియట్లేదు. ఎప్పుడు పాయింట్ రిక్వెస్ట్ చేయడం, ఎవరిని వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అని ఆ రిక్వెస్ట్లే సరిపోతున్నాయి. కానీ ఆ హౌస్ మొత్తం మీద తను గేమ్ స్ట్రాంగ్గా ఆడి స్ట్రాంగ్గా చేసింది. అంటే ఫిజికల్గా తను ఓకే, బట్ టాప్ ఇక్కడ వరకు వచ్చారు కదా, ఇన్ని వీక్స్ వచ్చిన తర్వాత కూడా తన ఒరిజినల్ గేమ్ ఆడాలి. తను ఎవరిగా బర్నయ్య గారి దగ్గరికి వెళ్ళో, లేదంటే సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళో నాకు సపోర్ట్ చేయండి, ఇమానియల్ దగ్గరికి వెళ్ళో, ఇలా రిక్వెస్ట్ చేయడం ఎక్కువైపోతుంది. ఆవిడ గేమ్ మొత్తం మీద రిక్వెస్ట్ చేయడమే ఎక్కువైపోతుంది ఆట ఆడడం కంటే. రిక్వెస్ట్ చేయడం, ఏదన్నా విపత్తు వచ్చిందంటే అరవడం, ఏడవడం, ఇవే ఎక్కువైపోతున్నాయి. సో చూడాలి టాప్ 5లో ఉంటారా లేదనేది మీ చాయిస్. కామెంట్ చేయండి టాప్ 5లో సంజన గారు ఉంటారా లేదనేది. దెన్ ఇమ్మాన్యుయల్. సో హౌస్ మొత్తం మీద ది ఫైనెస్ట్ కంటెస్టెంట్ ఎవర్రా అంటే ఇమ్మాన్యుయలే వస్తాడు. సో ఎందుకంటే మీకు తెలియదు ఏం కాదు, జనరల్గా తన గేమ్ విషయంలో, తన ఎంటర్టైన్మెంట్ విషయంలో, తన థాట్ ప్రాసెస్ విషయంలో, తన మనుషులతో మాట్లాడే విధానం విషయంలో, కోపం వచ్చినప్పుడు అరిచిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి అపాలజీ చెప్పి రిక్వెస్ట్ చేసి తన మనుషుల్ని కమ్యూనికేట్ చేసుకుని కలుపుకునే విషయంలో కానీ, సో తనకున్న సపోర్ట్ విషయంలో కానీ, సో ఎవ్రీ క్రాఫ్ట్లో బెటర్ ఉన్నాడు ఆయన ఇమ్మాన్యుయల్. సో టాప్ 5లో కాదు కదా, కప్ కొట్టే అవకాశం కూడా ఉంది. సో టాప్ 5లో డెఫినెట్లీ ఉంటాడు. బట్ కొన్ని విషయాల్లో, కొన్ని సిచ్యువేషన్ల దగ్గర కన్నింగ్ అనిపిస్తుంది. బట్ అది కన్నింగ్ కాకపోతే పక్కన పెడితే అది బిగ్ బాస్ టాస్క్, అది బిగ్ బాస్ గేము. బిగ్ బాస్లోకి ఎవరైనా ఎందుకు వెళ్తారు? తన గెలవాలి, తన కప్పు కొట్టాలి, తన కోసం తను వెళ్తారు. కానీ ఎవరో ఎదుటి కంటెస్టెంట్ల కోసం వెళ్ళి తను సాక్రిఫైస్ చేయడానికి అయితే బిగ్ బాస్లో అబ్సల్యూట్లీ వెళ్ళరు. సో ఇమ్మాన్యుయల్ విషయంలో జెన్యున్గా అనిపించేది ఏంటి అంటే, రిలేషన్ పెట్టుకున్నాడు. ఏమని అమ్మ కొడుకు రిలేషన్ ఉంది. బట్ అది ఎక్కడి వరకు? కమ్యూనికేషన్ అయినంత వరకు మాత్రమే. టాస్కుల్లో, గేమ్స్లో, అంటే మామూలుగా కప్పు కొట్టే విషయంలో, లీడింగ్ బోర్డులోకి వెళ్ళే విషయంలో, గేమ్స్ విషయంలో, టాస్కుల విషయంలో అస్సలు పక్కన పెట్టేశాడు మొత్తం. రిలేషన్ అనేది ఈ ఇమ్మాన్యుయల్, డిమాన్ పవన్, కళ్యాణ్ తనూజ, దివ్య బర్నీ గారు తనూజ, ఇట్లా రిలేషన్స్లో ఉన్నా సరే వాళ్ళు రిలేషన్స్లో ఉండి టాస్కుల విషయంలో, గేమ్ల విషయంలో బిస్కెట్ అయిపోతుంది. సో తిని అలా కాదు, రిలేషనే, బిగ్ బాసే, టాస్కులు అన్నట్టు ఉన్నాడు. సో ఇప్పుడు ఫైనల్కి వచ్చేటప్పటికి కొంచెం సంజన గారికి అగైనెస్ట్ అనిపిస్తుంది. సో అది ఆవిడ తీసుకుంటున్న పాయింట్ ఆఫ్ వ్యూలో అగైనెస్ట్ అనిపిస్తుంది. బట్ ఇమ్మాన్యుయల్ మాత్రం కరెక్ట్గానే ఆడుతున్నాడు. సో ఎందుకంటే అమ్మ, నాన్న, కొడుకు, లవరు, ఇట్లా కమ్యూనికేషన్ కోసం, బంధాల కోసం బిగ్ బాస్ హౌస్కి రాలేదు ఎవరు కూడా. తన గేమ్ని తను చూపించుకుంటూ, తన వ్యక్తిత్వాన్ని తను రిప్రజెంట్ చేసుకుంటూ, గేమ్ పర్ఫెక్ట్గా ఆడి కప్పు కొట్టడానికి మాత్రమే బిగ్ బాస్కి వచ్చారు ఎవరైనా సరే. సో ఈ ప్రాసెస్లో రిలేషన్స్ పెట్టుకునేసి గేమ్ని చెడగొట్టుకోవడానికి అయితే కాదు. సో ఈ విషయంలో ఇమ్మాన్యుయల్ పర్ఫెక్ట్ ఉన్నాడు. బట్ కొన్ని దగ్గర కొంచెం తను సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంది. బట్ అది కూడా కరెక్టే గేమ్ విషయంలో. సో ఇక్కడతో ఇది. సుమన్ శెట్టి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సుమన్ శెట్టి గారు అంటే ఫస్ట్ నుంచి నాకు చాలా బెటర్ ప్లేయర్ అనిపించింది, బెటర్ కంటెస్టెంట్ కూడా అనిపించింది. కానీ ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పటికి సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా లేడా అనిపిస్తుంది. అంటే అంత సైలెంట్ అయిపోయాడు, అంత కార్నర్ అయిపోయాడు. ఎవరు కావాలని కార్నర్ చేయలేదు. తను ఎందుకు సరిగా ఆడలేకపోతున్నాడో, తను ఎందుకు, నాకు తెలిసి మేబీ ఇక ఈ వీక్లో ఎలిమినేట్ అయిపోయే క్యాండిడేట్ అనిపిస్తుంది నాకు. అసలు సుమన్ శెట్టి అని ఉన్నాడా హౌస్లో అనిపిస్తుంది. ఆ నవ్వడం తప్ప, ఆ జోక్ లేయడం తప్ప అసలు ఏం లేదు సుమన్ శెట్టిది. సో ఇప్పుడైనా కొంచెం బెటర్ చేసుకుంటే టాప్ 5లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉంది సుమన్ శెట్టి గారు. సో ఇదన్నమాట. గేమ్ ఏం మర్చిపోలేదు, 7 గురించి చెప్పేశాను. సో ఇక్కడితో ఇదనమాట. సో ఇలా ఉందన్నమాట.
నాకు తెలిసి నా ఒపీనియన్ పరంగా, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, టాప్ 5లో ఉండేది ఎవర్రా అంటే తనూజ, కళ్యాణ్, ధీమాన్ పవన్, ఇమ్మాన్యుయల్ అండ్ సంజన గారు. వీళ్ళు 5గురు నా ఒపీనియన్ పరంగా, ఇప్పుడున్న గేమ్ పరంగా, ఇప్పుడున్న లీడింగ్ బోర్డ్ పరంగా. సో తారుమారు అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. మీ ఒపీనియన్ పరంగా ఎవరు టాప్ 5లో ఉంటారు అని కామెంట్ చేయండి. అండ్ విన్నర్ ఎవరో కూడా కామెంట్ చేయండి. సో మీకు తెలియంది ఏది కాదు, మీ ఓటు పరంగానే, మీ వ్యూవర్ పరంగానే అక్కడంతా నడుస్తుంది. సో కాకపోతే కొన్ని దగ్గర అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో ఇదనమాట.